సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు మనతో మాట్లాడితే మనకు మేలు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన మీ చేతులకు నాయన ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. నీ కృప గొప్పది, నీ సంకల్పం గొప్పది. నీ వాక్యంలో ఉన్న ఆ సారాంశాన్ని కలసి మేము ధ్యానిస్తూ ఉండగా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని, మా హృదయాలలో నీ క్రిస్మస్ ఆనందాన్ని, పరిపూర్ణమైన అవగాహనను మీరే కలిగించమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదువుబడిన వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు. 400 సంవత్సరాల మౌన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇక్కడ దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని విలువైనటువంటి ఆణిముత్యాలంటి మాటల్ని ఆయన పలకడం జరిగింది. దేవుని దూత లోకానికి అంతటి కలిగేటువంటి ఒక శుభవర్తమానాన్ని చెప్పాలి అని ఆశతో పరలోకాన్ని నుంచి ఓ సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. ఏం చెప్తున్నాడు అనంటే, భయపడకుడి అనే మాటతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ మనసుతో ఓసారి మనం వాక్యం వైపు తేరి చూస్తే, ఇక్కడ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఆ భావాన్ని చెప్పడానికి మొట్టమొదట వారి హృదయాలను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. నెంబర్ 1, మీరు భయపడకండి అని అంటాడు. కారణం ఏంటి అనంటే, మనిషి మనసులో ఎప్పుడూ భయాలుంటాయి. మనిషికి రకరకాల భయాలున్నా ప్రాముఖ్యమైన భయాలు 3. నెంబర్ 1, భవిష్యత్తును గూర్చిన భయం. నెంబర్ 2, ప్రాణాన్ని గూర్చిన భయం. నెంబర్ 3, నరకాన్ని గూర్చిన భయం. మానవుడు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ భయంలోనే బ్రతుకుతూ ఉంటాడు. అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, ఇబ్బందులు తన బ్రతుకులో తనకున్నా, మరి విశేషంగా ఈ సమస్యతో తాను నలిగిపోతూ ఉంటాడు. అందుకే మొట్టమొదట ఓ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ఒక శుభవర్తమానము మీకు తెలియజేస్తాను అని అంటాడు. ఇంతకీ ప్రజలందరికీ కలిగే ఒక సువర్తమానం ఏమై ఉంటుంది? నిజంగా ఒకరికి సంతోషం కలిగేది రెండో వారికి అలా అనిపించకపోవచ్చు. ఒకరికి ఆనందాన్ని కలిగించే అంశం మరొకరికి అంతగా ఆనందాన్ని కలిగించకపోవచ్చు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రజలందరికీ కలిగే ఆ సంతోషకరమైన వార్త ఏంటి అనంటే, ఇక్కడ ప్రవక్త రాసినటువంటి ఓ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనంటే, ఆయన ద్వారా మనకు సంక్రమించే ఆశీర్వాదం ఏంటో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తూ చాలా సులభమైన శైలిలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, మనకు కుమారుడు అనుగ్రహించబడాలి. ఆ కుమారుడు మనకు ఏం చేస్తాడు? యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మన బ్రతుకుల్లో కలిగేటువంటి నిజమైన ఆనందం ఏంటి, ఆశీర్వాదం ఏంటి అని ఓసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న ఆ మొదటి మాట, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. నువ్వు సేవిస్తున్న యేసు, నువ్వు వెంబడిస్తున్న యేసు ప్రతి భారాన్ని ఆయన మోసేవాడు. అందుకే ప్రవక్త అయిన మీకా ఓ చక్కని మాట అంటాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనే మాటను చూస్తాం. ఎందుకు ఈ మాటను చూస్తున్నామంటే, చాలా మందికి ఒక అనుమానం ఉంది. చరిత్రని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసు క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకమని, యేసు క్రీస్తు పుట్టక మునుపు ఉన్న పరిస్థితుల్ని క్రీస్తు పూర్వమని మనం లెక్కేస్తాం. అందుకే ఒకసారి ఒక ఆయన, పెద్ద ఆయన నన్ను ప్రశ్న అడిగారు, ఏమండి యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలే కదా అవుతుంది, అలాంటప్పుడు అంతకు ముందే మనుషులు ఉన్నారు కదా, అంతకు ముందే ప్రజలు జీవించారు కదా, అంతకు ముందే లోకం ఉంది కదా, అంతకు ముందే రాజ్యాలు ఉన్నాయి కదా, రాజులు ఉన్నారు కదా, అలాంటప్పుడు 2000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి, లేదా 2000 సంవత్సరాలకు ముందు పుట్టిన ఆ యేసు మరి సృష్టికర్త ఎలా అవుతాడు? ఆయన ప్రభువులకు ప్రభువు అనే మాటని ఎలా విశ్వసించాలి? ప్రియ స్నేహితులారా, ఓ సత్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యేసు క్రీస్తు యొక్క ఉనికి భూమికి పునాది వేయబడక మునిపే ఉంది అన్న సత్యాన్ని మనం విశ్వసించాలి. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే, ఇక్కడ మీకా మాట్లాడుతూ యేసు క్రీస్తు ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో అనే విషయాల్ని మిగతా ప్రవక్తల్లా ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈయన ఒక ప్రాముఖ్యమైన పదాన్ని ఇక్కడ వాడుతూ
వాడతాడు. ఆ యేసు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏలుచున్నాడు అని అంటాడు. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మొదట మనం విశ్వసించాలి. ఆయన శాసిస్తాడు, భూమి మీద ప్రతి పరిస్థితిని అదుపు చేస్తాడు. ఆ కనికరం కలిగిన దేవుడు ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకు రాక మునుపే, అందుకే యోహాను ఓ అద్భుతమైన మాటని తన యొక్క సువార్త ప్రారంభంలోనే అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుడిగాక. ఎందుకు ఈ మాటను నేను తెలియజేస్తున్నాను అనంటే, యేసు క్రీస్తు యొక్క ఉనికి ఆది నుండి ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు సృష్టికి కర్తగా ఉన్నాడు. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి గల ఆ కారణాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ముందు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు క్రీస్తు యొక్క ఉనికి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏలుచున్నాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాక యెషయా 9:6 మరొక మారు మనం చూసుకున్నట్లయితే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు. ఇక్కడ యేసు క్రీస్తు యొక్క జననాన్ని గుర్చి, ఇది యేసు క్రీస్తు పుట్టక మునుపు ప్రవక్త అయిన యెషయా సుమారు క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితం ప్రవక్త ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆ పుట్టబోయేటువంటి ఆ క్రీస్తు లోకానికి చేసే మేలేంటో చెప్తూ ఆ యేసులో ఉన్నటువంటి ఆధిక్యతను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, యేసు క్రీస్తు యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒకటి, ఆయన రాజ్య పరిపాలన చేయడం. రెండవ, ఆయనకున్నటువంటి అర్హత ఏంటి అనంటే, ఆయన ఆశ్చర్యకరమైన కార్యములను చేయగలిగిన వాడు. అందుకే యేసు క్రీస్తుని గురించి మరొక అద్భుతమైన మాట ఉంది. 72వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకరమైన కార్యములు చేయువాడు. ఒక్కసారి నమ్మిన వారం గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు, నీవు విశ్వసిస్తున్న యేసు క్రీస్తు యొక్క ఆధిక్యత లేకుంటే ఆయన యొక్క మరి మహత్యం ఏంటి అనంటే, ఆయన మాత్రమే ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించగలడు. అనుభవించి చూసిన బ్రతుకులకు తెలుసు యేసు క్రీస్తు యొక్క దైవత్వం ఏంటో, ఆశ్చర్యకరమైన మహత్యం ఏంటో. అందుకే ఆయన మహత్యము గలవాడు. ఒకటి, బాధ్యత గలవాడు. రెండవది, మహత్యము గలవాడు. అదే యెషయా గ్రంథంలో ఉన్న మరొక మాటను మనం చూస్తే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి అనే ఆ దప్పిక కలిగిన వారిని ఆయన ఆదరించి, వారి జీవితాలను మార్చి, వారి జీవితాలను స్థిరపరిచి, క్రీస్తులో నిలిచి ఉండేలా మీ యొక్క జీవితాన్ని నూతన పరచుకోవడానికి ఆయన నీకు ఆలోచన అనుగ్రహిస్తాడు. నేను సత్యం చెప్పిన, నేను అందుకే పదే పదే ఓ మాట చెప్తూ ఉంటాను. ప్రభు మనల్ని దర్శించకపోతే, ప్రభు మన జీవితాల్లో కార్యం జరిగించకపోతే, నిష్ప్రయోజనకరంగా ఉన్నటువంటి మన జీవితాలు అలాగే నీరు గారిపోతూ ఉంటాయి. కానీ కనికరం కలిగిన దేవుడు మన జీవితాల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం గౌరవప్రదంగా బ్రతకడానికి, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కృపకు మనం పాత్రలను కావడానికి, ఆయన బలిష్టమైన చేతుల చాటున ఒదిగి ఉండడానికి ఇష్టపడితే ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు. ఇంతకాలం మన జీవితాలలో నిరాశ్రయులం అయిపోయాం. ఇంతకాలం మన జీవితాల్లో నిరుత్సాహంతోనే నిండిపోయాం. కానీ నువ్వు సేవిస్తున్న యేసు ఆలోచన కర్త మాత్రమే కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రియ స్నేహితులరా, అందుకే దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునేటప్పుడు యేసు క్రీస్తుని నేను అందుకే ఎప్పుడు మాట చెప్తా ఉంటాను. నీ జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన వాడు, నీ జీవితాన్ని శాపం నుంచి విమోచించగలిగిన వాడు, నీ జీవితాన్ని పాపం నుంచి తప్పించగలిగిన వాడు, నీ జీవితాన్ని శోకం నుంచి తప్పించగలిగిన వాడు నీ కొరకు ఉదయించాడు అన్న సత్యాన్ని నీకు వివరించడానికి యేసు క్రీస్తు యొక్క జనన వృత్తాంతాన్ని పదే 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 వివరించడం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్య నరకాగ్నికి తన పిల్లలు వెళ్లకుండా ఆయన తన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని ధారపోసి వారిని దక్కించుకోవాలని, వారిని కాపాడుకోవాలనే ఆ ఆశతో ఆయన రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకు బలవంతుడు అనే పేరు. అందుకే ప్రభు ఒక చోట చక్కని మాట మాట్లాడతారు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఆయన రిక్తునిగా వచ్చిన మాట వాస్తవం. ఆయన పశువుల పాకలో జన్మించిన మాట వాస్తవం. ఆయన తనను తాను తగ్గించుకుని భూమి మీదకి
వచ్చిన మాట వాస్తవం. అందుకే సొలొమోనుకు ఒక అనుమానం వచ్చిందట, మహోన్నతుడైన దేవుడు మనుషులతో కలిసి నివాసం చేయడం సాధ్యమేనా? వాస్తవమే. ఆకాశ మహాకాశములు పట్టదాలనంత గొప్ప దేవుడైన ఆ క్రీస్తును గురించి వాడబడిన మరొక మాట ఏంటి అంటే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూసుకుంటే, సమీపింపరాని తేజస్సులో వసించే అమరత్వం కలిగిన వాడు నీవు నేను సేవిస్తున్న ఆ క్రీస్తు. ఆయన విషయమై జాలిపడడానికి కాదు, క్రీస్తు ప్రకటించబడుతుంది. నీకు పరిష్కారమైన వాడు నీకు దక్కుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలవంతుడైన దేవుడు. అందుకే ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ మాటని, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందుకే ఏ బాలుడైనా యేసు క్రీస్తుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో, ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించడం, తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును భూమి మీద జరిగించడం, మరణం మీద తనకున్న అధికారాన్ని నిరూపించడం, శాపంలోను పాపంలోను బ్రతుకుతున్న వారికి నూతన జీవితాన్ని ప్రసాదించడం, ప్రతి మనిషి మరణం నా జీవితానికి ముగింపు అనుకుంటున్నప్పుడు ఆయన మరణించి మరణాన్ని గెలిచి మరలా తిరిగి లేవడం అనే ప్రక్రియ 2000 సంవత్సరాల క్రితం పూర్తిగా వించబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆయన నిత్యుడగు తండ్రి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమును అయ్యున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనగానే వీరి ముగ్గురికి మనం స్థాయిలు పెట్టేస్తాం ఒకరి తర్వాత ఒకరిని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథకర్త యేసు క్రీస్తు యొక్క నోట నుండి వెలువడిన ఆ మాటని నమోదు చేస్తూ, దర్శనంలో తాను ఏం చూశాడో ఆ విషయాన్ని ఇక్కడ నమోదు చేస్తూ ఆయన మాట్లాడిన అమూల్యమైన ప్రాణప్రదమైన మాట ఏంటి అనంటే, నేను ఆదియు అంతమై ఉన్నవాడను అని కనికరం కలిగిన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను గురించి దీన్ని ధృవీకరిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క యూనిటీని చూపిస్తూ తండ్రి ఓ అద్భుతమైన మాటను మాట్లాడతాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చదవండి, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యేసు క్రీస్తు యొక్క నోటి వెంబడి వెలువడిన ఆ మాటను ధృవీకరిస్తూ నేనే ఆయనను అని అంటున్నాడు. అందుకే యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ శాపపు కట్లను తెంచుకుని మనం స్వేచ్ఛగా వెలుపలకి రాగలుగుతాం. ప్రియ స్నేహితులారా, మొట్టమొదట ఇక్కడ దేవునికి దూత మాట్లాడుతూ అన్న మాట ఏంటి అంటే, భయపడకండి, మీకు ఒక శుభవార్త చెప్పాలని నేను వచ్చాను. ఆ శుభవార్త ఏంటి అనంటే, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. నీ జీవితంలో నువ్వు మోక్షానికి తప్పిస్తున్నావు, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం కొరకు తప్పిస్తున్నావు, నీ బ్రతుకులో నిజమైన స్వేచ్ఛ కొరకు నువ్వు తప్పిస్తున్నావు, నీ బ్రతుకులో నిజమైన ఆనందం కొరకు నువ్వు తప్పిస్తున్నావు. జీవితకాలం అంతా కన్నీరు ఒలికించి ఓపిక లేదని కుమిలిపోయి ఉన్న నీకు నిజమైన మనశ్శాంతిని ప్రసాదించగలిగిన నీ దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు మనశ్శాంతిని ఇవ్వడానికే నేను మాట్లాడుతున్నాను అని. నీ బ్రతుకులో ఉన్నటువంటి వేదనకరమైన స్థితిని ఆయన కొట్టివేసి నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతృప్తిని నీకు ఇవ్వడానికే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలవంతుడగు దేవుడు, అంతేకాక నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనకు కర్త అనే ఒక పేరుంది. యేసు క్రీస్తుకి ఉన్న అనేకమైన బిరుదుల్లో కర్త అనే ఒక బిరుదుంది. కర్త అంటే కలిగించువాడు. గ్రీక్ భాషలో దీనికి ఏం పదం వాడతారు అంటే ఆర్కెగాస్ అనే ఒక గ్రీక్ పదాన్ని వాడతారు. ఈ పదాన్ని, ఇది 2 ముక్కల సమురాయం, ఆర్కే అగోస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ చూస్తాం. జాగ్రత్తగా దీని భావాన్ని అర్థం చేసుకుంటే, ఆర్కే అంటే ముందుగా, అగోస్ మార్గము చూపువాడు అని దీని భావన. యేసు క్రీస్తు ముందున్నవాడు, మన బ్రతుకులకు ముందుండి మార్గాన్ని చూపించేవాడు. అందుకే ఆయన సమాధాన కర్త. కర్త అనే పేరులో యేసుక్రీస్తుకి అనేకమైన బిరుదులు ఉన్నాయి. సమాధాన కర్త, ఆశీర్వాదానికి కర్త. జీవితంలో నిజమైనటువంటి ఆ కృప కలిగిన దేవుని ఎదుట మన మనసును కుమ్మరించగలిగితే నీకు మనశ్శాంతిని ఇవ్వడానికి ఆయన కర్తగా నీ జీవితంలో ఆయన పనిచేస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నెంబర్ 2 ఇక్కడ మనం ఇంకో విషయాన్ని మనం చూస్తే, ఆ పుట్టినవాడు సామాన్యుడు కాడు, ఆయన
నీవు జాలి పడవలసిన స్థితిలో లేడు, నీవు ఆశ్రయించవలసిన స్థితిలో ఉన్నాడు అన్న సత్యాన్ని నేను అర్థం చేసుకోవాలి. రెండవది ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆ పుట్టినవాడు ఆయన రక్షకుడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని నుంచి మనల్ని రక్షిస్తాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నెంబర్ 1, ఆయన రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉన్న ఆ పాపపు శాపపు స్థితి నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. నెంబర్ 2, దేని నుంచి రక్షిస్తాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి మనం చూస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. లోకంలో జీవిస్తూ ఉన్నవారు తాత్కాలికమైన ప్రయోజనం కోసం జీవితంలో ఎంతో సమయాన్ని కోల్పోతూ ఉన్నారు. శాశ్వతుడైన దేవుడు, జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, మనల్ని బ్రతికించగలిగిన వాడు, మన బ్రతుకును మార్చగలిగిన వాడైన ఆ క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రయాసపడుతూ ఎంతకాలం నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏముందంటే, నీ భారాన్ని యెహోవా మీద మోపుము, అప్పుడు ఆ శ్రమలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఎంతకాలం నీ శ్రమను నువ్వు మోసుకుంటూ తిరుగుతావు? ఎంతకాలం నీ జీవితంలో నిజమైన పరిష్కారం దొరకకుండా నువ్వు మానసికమైన వేదనకు గురవుతూ నీ బ్రతుకులో నువ్వు కుమిలిపోతావు? నీ దుఃఖం ఎలాంటిదైనా సరే, నీ వేదన ఎలాంటిదైనా సరే, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు, నీ ప్రయాసలను నీ నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నవాడు, నీ బ్రతుకులో నిజమైన నెమ్మదిని, ఆనందాన్ని చూడడానికి ఇష్టపడుతున్నవాడు ప్రభు మాట్లాడుతున్న మాట. ప్రయాసపడుతున్న వారులారా, నేను దాని నుంచి మీకు విడుదల ఇస్తాను అని. ఇంకా దేని నుంచి ఆయన మనల్ని విడిపించగలడు? దేని నుంచి విమోచిస్తాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో జన్మతః కర్మతః మన జీవితంలో మనం చేసుకున్న కొన్ని పొరపాట్లను బట్టి, మన బ్రతుకులో ఉన్న కొన్ని దోషాలను బట్టి మానసికంగా క్షోభకు గురవుతున్నటువంటి మనల్ని నిత్య నరకాగ్నికి వెళ్లకుండా తప్పించాలి అనంటే మన పాపాలకి పరిహారం చెల్లించబడాలి. ఆ పాపానికి పరిహారము అంటే మనకు నిత్య నరకమే. కానీ తన పోలిక చొప్పున సృజించబడిన మనం ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక కనికరం కలిగిన దేవుడు తన యొక్క నిండు ప్రాణాన్ని మన కొరకు దారపోసి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు ఆయన వచ్చి మన ప్రాణానికి అడ్డుగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రియ స్నేహితులారా, మనం అనుభవించవలసిన శిక్షను తన శరీరం మీద మోసి పాపాన్ని కొట్టివేశాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మన జీవితాల్లో ఉన్న పాపం తొలగిపోవాలి అనంటే, మన జీవితాల్లో ఉన్న శాపం కొట్టివేయబడాలి అనంటే, మనం చేయవలసిందల్లా, నేను దేవునికి అయిష్టమైన మార్గంలో ఉన్నాను, నేను నిజమైన నెమ్మదిని పొందాలి అనంటే, నా పాపాల కొరకు మరణించిన ఆ కనికరం కలిగిన యేసునందు నేను విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే యేసునందు నేను విశ్వాసం ఉంచుతానో, ఆ కారణం చేత ఆల్రెడీ నా పాపాల కొరకు చనిపోయిన యేసుక్రీస్తు నన్ను ఆ శాపం నుంచి నన్ను తప్పిస్తాడు. నేను క్రీస్తు రక్తంలో కడగబడిన కారణాన ప్రతి విధమైన శాపం నుంచి నేను తప్పించబడతాను. ఈ నిరీక్షణ మన బ్రతుకుల్లో మనకు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శాపపు కాడి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన రక్షకుడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాక ఇంకొక అమూల్యమైన మాట మీ దృష్టికి తెస్తాను. ఆ రక్షకుడు ఇంకా దేని నుంచి మనల్ని రక్షిస్తాడు అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ ఒక అమూల్యమైన మాటను గురించి అక్కడ రాస్తాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. అడగండి, ఇక్కడ మరణము ద్వారా నశింపచేయుట అంటే మరణము యొక్క బలము గలవాడు సాతానుడు. మానవులందరూ కూడా ఆ మరణ భయము చేత దాస్యంలో బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఆ కనికరం కలిగిన దేవుడు ఆ మరణకరమైన దాస్యము నుండి, మరణకరమైనటువంటి ఆ యొక్క దాస్యపు భయము నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేసిన పని ఏంటంటే, మరణము ద్వారా
సాతానుని ఓడించాడు. అంటే నశింపచేయుటకు అన్న దగ్గర ఆయన వాడిన గ్రీక్ పదం ఏంటి అనంటే కటార్గేసే అనే పదాన్ని చూస్తాం. అంటే సాతానుని చేతకాని వాని వలె చేయుట. ఇంతకాలం నీ జీవితంలో తాను మితిమీరిన ప్రభావాన్ని చూపించాడు. ఇంతకాలం మన బ్రతుకులో శాపకరమైనటువంటి ఆలోచనల చేత, ఆశల చేత మన జీవితాన్ని స్పాయిల్ చేశాడు. అందుకే కనికరం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనం సంసిద్ధంగా ఉంటే ఆయన సాతానుని ఎప్పుడో ఓడించాడు. ఓడించబడిన వాని పక్షంగా నువ్వు ఇక ఉండడానికి ఇష్టపడొద్దు. జయాన్ని ఇవ్వగలిగిన ఆ దేవునితో నువ్వు కలిసి జీవించడానికి ప్రయత్నించు. ఆ రక్షకుడు నిన్ను శాపం నుంచి విడిపిస్తాడు, నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు. నీ బ్రతుకులో నిజమైన నెమ్మదిని, ఆనందాన్ని కలిగిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఓసారి మనం చూసుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సర్విస్తున్న సత్యం ఏంటి అనంటే, మరణకరమైన స్థితికి మనం వెళ్లాల్సిన మనల్ని కనికరం కలిగిన దేవుడు ఆయన తన కౌగిట్లో మనల్ని దాచి ఉంచి ఆ స్థితి నుంచి తప్పిస్తాను అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు, జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ప్రమాణం చేస్తున్న సత్యం ఏంటి అనంటే, నీ కన్నిటిని తుడిచివేస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. శాపకరమైన స్థితి నుంచి నిన్ను విడిపిస్తాను అని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం మనకి ఎలా ప్రాప్తిస్తుంది? మన జీవితాల్లోనేమో ఓటమి ఉంది, దేవుడేమో గొప్ప వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానం మన బ్రతుకులో మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఒక అమూల్యమైన మాటని దేవుడు తన భక్తుడైన యోహాన్ ద్వారా రాయిస్తాడు. ఆ మాటను చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించిరో అంటే లాంబనో అనే ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. అంటే ఎందరు అంగీకరించిరో అంటే స్వీకరించుట. ఎందరు యేసు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా స్వీకరించారో. చాలా చోట్ల చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఎంతమంది యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నారు అంటే అందరూ చేతులెత్తేస్తారు. వాట్ ఈస్ ద యూస్? అందుకే మీరు ప్రాథమిక దశలోనే ఉండిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇక్కడ ఎందరు అంగీకరించిరో అంటే ఎందరు స్వీకరించిరో అనే మాటను చూడాలి. అందుకే దేవుని స్వీకరిస్తే నీ జీవితం దేవుని ద్వారా నియంత్రించబడుతుంది. నువ్వు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నీవు స్వీకరిస్తే దేవుని వాక్యపు వెలుగుల్లో నీవు నడుచుకోవడం జరుగుతుంది. దేవుని వాక్యము చేత నువ్వు నియంత్రించబడడం జరుగుతుంది. మొట్టమొదటి మాట, తన్ను ఎందరు అంగీకరించిరో అంటే ఎందరు స్వీకరించిరో చదవండి. వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. అధికారము అంటే ఎక్సౌసియా అనే ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడతాడు. ఎక్సౌసియా అనే గ్రీక్ పదానికి ఉన్న భావం ఏంటి అనంటే, ఆయన అధికారముతో కూడిన హక్కు. నువ్వు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ హక్కు నీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగేలా నీకు ఆ హక్కును దేవుడిస్తాడు. అందుకే దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రియ స్నేహితులారా, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మాటను, క్రిస్మస్ అంటే అది సెలబ్రేషన్ కాదు. క్రిస్మస్ అంటే అది కేవలం ఒక పండుగ కాదు. క్రిస్మస్ అంటే స్వీయ అనుభవం. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా ఎన్ని హృదయాలు స్వీకరించాయో అది నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తుని సజీవంగా తమలో ఎంతమంది కాపాడుకున్నారో అది నిజమైన క్రిస్మస్. ప్రియ స్నేహితులారా, మన జీవితాన్ని మార్చగలిగిన వాడు, మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన వాడు మనల్ని సూటిగా దృష్టి సారించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామా? నిజమైన క్రిస్మస్ ఆ ఎక్స్పీరియన్స్ ని నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు టేస్ట్ చేసావా? ఇప్పటికీ నీ బ్రతుకులో ఆ సజీవమైనటువంటి ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయా? యేసు క్రీస్తుని కలిగి ఉన్న నీ మనసు సంతృప్తితో ఉందా? పవిత్రతతో ఉందా? దేవుని వాక్యపు ఎల్లలకు లోబడే నువ్వు జీవించగలుగుతున్నావా? నేను దేవుని యొక్క వాక్యపు నియంత్రణలో ఉన్నానని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను సంతృప్తి పరచడానికి కాదు భక్తి, మహోన్నతుడైన దేవుని యొక్క కృపను పొందడానికి భక్తి. మన జీవితంలో ఉన్న శాపాన్ని కడిగి వేసుకోవడానికి భక్తి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే,
ఈ రోజు క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ లో మొట్టమొదటిగా మన అంతరంగాలు దేవుని మరల ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. మహోన్నతుడైన దేవుడు ఎక్కడ, మట్టి వంటి మనిషి ఎక్కడ? కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు నీ హృదయంలో జన్మించిన ఆ మధురమైన క్షణమే నిజమైన క్రిస్మస్. అందుకే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు ఈ మాటల్ని జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ యేసును చూచుటకు మాత్రమే కాక మరి యూదులు అనేక మంది లాజర్ను కూడా చూడడానికి వచ్చారట. కారణం ఏంటి అంటే, ఎప్పుడో చనిపోయి 4 రోజులైన తర్వాత యేసుక్రీస్తు అతన్ని బతికించాడు అన్న విషయాన్ని విని అనేక మంది వచ్చి లాజర్ను చూశారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తుని నమ్మాలా వద్దా అనేది తర్వాత ఆలోచించుకుందాం. మొట్టమొదట అసలు బ్రతికిన లాజరు ఇంకా సజీవంగానే ఉన్నాడా, మేము ముందు లాజర్ని చూడాలి. ఒకవేళ లాజర్ ఇంకా సజీవంగానే ఉంటే అప్పుడు యేసుక్రీస్తునందు మేము విశ్వాసం ఉంచుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చిన్న ప్రశ్న అడగన. కొన్నిసార్లు మనం మార్పు చెందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, మన యొక్క సాక్ష్యం అటు ఇటు ప్రబలిన తర్వాత కొంతమంది వచ్చి మనల్ని చూడడానికని వచ్చేసరికి మరల అపరాధముల చేత, పాపముల చేత ఆ చచ్చిన స్థితిలో ఉంటే అది నిజమైన క్రిస్మస్ ఎలా అవుతుంది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆధ్యాత్మికమైన పౌరుషాన్ని కలిగి నువ్వు బ్రతకాలి. క్రీస్తు యొక్క ఉనికి నిత్యము నీ మనసులో నిలిచి ఉండాలి. యేసు క్రీస్తు యొక్క దైవత్వం నీ జీవితం ద్వారా చాటబడాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తును విశ్వసిస్తే నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాధులలో బ్రతుకుతున్నాడు ఒకడు, ప్రజలకి ఉపయోగపడడు, కనీసం కుటుంబానికి ఉపయోగపడడు, సమాజానికి పనికిరాడు, సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వాడిని దేవుడు దర్శించాడు. నిజంగా ఎంతో మంది, వందల మందిని వదిలిపెట్టి ఒక్కడి కోసం దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు. తప్పకుండా ఒక్కరి కోసమైనా దేవుడు వస్తాడు. ఎందుకు అంటే, ఆ ఒక్కరిని మార్చుకున్న తర్వాత వారిని ఒంటరిగా నిలబెట్టడానికి కాదు సుమా, అనేక మంది ఎదుట యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని చాటి చెప్పే పాత్రగా వారిని మార్చుకోవాలి. అది దేవుని సంకల్పం. అందుకే మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, వాడు వెళ్లి దెకపోలిలో ప్రకటింపనారంభింపక అనేకులు ఆశ్చర్యపడిరి అనే మాటను చూస్తాం. నీ సాక్ష్యం ప్రజల్ని ఆలోచింప చేయాలి. నీ సాక్ష్యం ప్రజల్ని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకురాగలగాలి. దేవుని ఆశ్రయించేలా చేయగలగాలి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఒక్క సూటి ప్రశ్న, ఈ క్రిస్మస్ దినాన ఒక్క మాట మనం ప్రశ్నించుకుంటే, ఎంత మందిని యేసు క్రీస్తు యొక్క వెలుగులోనికి మనం తేగలిగాం? ఎంత మంది ఎదుట క్రీస్తును కలిగి ఉన్న ఆ ప్రకాశాన్ని మనం వెదజల్లగలిగాం? ప్రియ స్నేహితులారా, అందుకే సమరయ స్త్రీ కూడా లోకానికి దూరంగా రహస్యంగా జీవిస్తూ ఉంటే తనని యేసుక్రీస్తు దర్శించాక తన జీవితం మారిపోయింది. ఏ రోజైతే యేసుక్రీస్తు తనని దర్శించాడో ఆ రోజు నుంచి తన జీవితంలో నిజమైన క్రిస్మస్ అనుభూతిని తాను అనుభవిస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో ఆ స్త్రీ యొక్క సాక్ష్యమును బట్టి అనేకులు యేసునందు విశ్వాసముంచిరి. ప్రియ స్నేహితులారా, నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ అనుభవాన్ని నువ్వు పొందుకున్నావా? దేవునిని సంతృప్తి పరిచేలా నీవు వెలుగుతూ ఉన్నావా? క్రిస్మస్ వెలుగు నీ బ్రతుకులో కనిపిస్తూ ఉందా? చీకటిలో, పాపంలో, శాపంలో, అలవాట్లలో, వ్యసనాలలో మగ్గిపోతున్న ప్రజలకు నువ్వు వెలుగును ప్రకాశింప చేయగలుగుతూ ఉన్నావా? నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే, క్రీస్తు నీ హృదయంలో ఆయన కొలువై ఉండాలి. ప్రియ స్నేహితులారా, మీరు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఒకవేళ మీరు తీర్మానించుకుంటే, దేవునికి ఇష్టలుగా మీ జీవితాన్ని అమర్చుకోవడానికి మీరు ఒకవేళ ఇష్టపడినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నమ్మిన వారం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆ నిజమైన క్రిస్మస్ నీ బ్రతుకులో ఉండాలని ప్రభు కాంక్షిస్తూ మళ్ళీ నీతో మాట్లాడుతూ ఉండగా మనస్ఫూర్తిగా మనం స్పందిద్దాం. దేవుడు మన అంతరంగంలో కొలువై ఉండునుగాక. కళ్ళు మూసుకుందాం, మనం చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహిమ కలిగిన వాడా, మీకు స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ నిజమైన క్రిస్మస్ అనుభవాన్ని వారి అంతరంగంలో దాల్చుకుంటూ, దేవా, ఇంతకాలం కార్చిన కన్నీరు చాలు, ఇంతకాలం మా జీవితాల్లో ఉన్న ఒడుదుడుకులు చాలు, ఇంతకాలం మా బ్రతుకుల్లో ఉన్న అపశృతులు చాలు, ఇంతకాలం మా జీవితంలో ఉన్న ఓటమి చాలు అయ్యా, నిజమైన జై జీవితాన్ని మాకు ప్రసాదించు. క్రీస్తు కొరకు ప్రకాశించగలిగే ఆశీర్వాదకరమైన స్థితిని మాకు దయచేయండి. నీ భద్రత, నీ కాపుదల అయ్యా నీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా ఈ బిడ్డలు మీరు నిలబెట్టమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ భద్రతనివ్వమని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని,
నూతన సంవత్సరపు ఆశీర్వాదాల్ని నీ బిడ్డల హృదయాల్లో మీరు నింపిన తండ్రి, మా ప్రభు లాజర్ను వాడుకున్న రీతిగా, మా ప్రభు గెరాసేనలో ఉన్నటువంటి యవనుని మీరు వాడుకున్న రీతిగా, అయ్యా సమరయ స్త్రీని వాడుకున్న రీతిగా, వారి జీవితంలో అనుభవించిన క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ మా జీవితాల్లో కూడా మేము రుచి చూడడానికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ బివి కుమార్, T5, శ్రీ విద్యా టవర్స్, రామచంద్ర నగర్, 5 నంబర్ బస్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రక్క రోడ్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్స్ 9949396760. మరొక నెంబర్ 9347158761.